ఇది అసలు బాలేదు. ఇప్పుడేమైంది? ఈ కాలంలో చెయ్యి ఇవ్వడం చాలా సాధారణమైన విషయం. ఇది మామూలు విషయమా? లైఫ్ లో ఎప్పుడూ సందేహపడకూడదు. సందేహపడతాను. పడకూడదు. నేను పడతాను. హలో, ఛే, ఈరోజు అటో ఇటో తేల్చేస్తాను. హలో, హాయ్. ఇంకా పడుకోలేదా? ఓయ్, నీ కొంచెం కూడా బుద్ధి లేదా? ఎందుకలా డిస్టర్బ్ చేస్తున్నావు? నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. హాయ్, హౌ ఆర్ యూ? ఏంట్రా ఒక్క ఫోన్ కాల్ కూడా చేయట్లేదు? నువ్వు చేసిన పనికి నేను నీకు ఫోన్ కూడా చేయాలా? ఎక్కడ నీ లవరు? సరే అడ్రస్ ఇవ్వు, నేను వెళ్ళి మాట్లాడొస్తా. నువ్వెళ్ళి మాట్లాడొస్తావా? నీ లవర్ని నేను మారుస్తాను. హరిత ఉంది కదా, తనకి ఎంత సందేహం రా. ఒక అమ్మాయిని చూసినా సందేహపడుతోంది, మాట్లాడినా సందేహపడుతోంది. జస్ట్ ఇప్పుడే ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసింది. ఎంత టెన్షనో తెలుసా? రైట్, నా కోసం అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడరా ప్లీజ్. ఈ మధ్య తనను నాకు ఇంట్రడ్యూస్ చేసావు, నేను చెప్తే తను వింటుందా? పోను పోను అంతా మారిపోతుందిలే. రై, అలా మాట్లాడదురా. నీ మీద తనకి మంచి గౌరవం ఉందిరా. నువ్వు ఒకే ఒక్క మాట చెప్తే చాలు, ప్లీజ్ రా. హరిత సందేహ గుణాన్ని పెట్టే నేను చదరంగం ఆడటం ప్రారంభిస్తాను. అరుణ్ పెళ్లి విషయం గురించి గణేష్తో మాట్లాడదామని వచ్చాను. వీడు ఎవరో అమ్మాయిని చూశాడట. పేరు అడ్రస్ అడిగితే సరిగా చెప్పలేకపోతున్నాడు, మార్చి మార్చి మాట్లాడుతున్నాడు. అలాగా? మీరన్నా కొంచెం చెప్పండి. అవునవును, మీరైనా చెప్పి చూడండి, మీ మాటైనా వింటాడేమో. పేపర్ తలకిందులుగా చదువుతున్నారు. సారీ. ఏంటి గణేష్, ఒకే రోజున ఒకే పందిట్లో ఇద్దరూ పెళ్లి చేసుకుంటావని అన్నారు. వినడానికి చాలా సంతోషంగా ఉంది. నీకోసం నువ్వు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిని చూపిస్తేనే కదా మేమేదైనా చేయగలం. తర్వాత మీనా కూడా ఉంది. మీ పెళ్లిళ్ళు పూర్తయితేనే కదా ఆ అమ్మాయి కూడా చేయగలం. నేను చూసిన అమ్మాయి ఊర్లో లేదమ్మా. తను వచ్చేందుకు కనీసం 3 వారాలైనా పడుతుంది. అందుకని మీకు నేనేం చెప్పలేదు. వీటన్నిటికీ కారణం మీ కొడుకే కదా. అరుణ్ సూపర్ రా. స్థలం ఎలా ఉందిరా? గణేష్ చూసిన తల నువ్వు కొన్నావు. యు ఆర్ వెరీ లక్కీ. గణేషా? ఎప్పుడు చెప్పనే లేదే. సూపర్ గా ఉంది సార్. 200 మంది పని ఇవ్వచ్చు సార్. ఇవ్వచ్చురా, ఇవ్వచ్చు. 200 మందికి హల్వా ఇవ్వచ్చు, గణేష్ ఇచ్చినట్టు. గణేష్ కొనాలనుకున్న స్థలాన్ని నువ్వు కొనేసావు, చూసావా? నిన్ను ఎవరిక్కడికి రమ్మంది? లేదు, నేనే వచ్చాను. నువ్వు శేఖర్ వాళ్ళ గ్రూప్ని కొట్టేవాడు కదా. ఓ, అది నీ సెటప్పా? ఇప్పుడే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే శేఖర్ దగ్గరికి వెళ్ళి, ఏదో తెలియక మీ వాళ్ళని కొట్టాను, అందుకు నన్ను క్షమించు అని అడుగు. వెళ్ళు. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి క్షమించమని అడుగుతావా లేదా? క్షమాపణ నేనా? ఈ జన్మలో అది జరగదు. నీకు అసలు జన్మే లేకుండా చేస్తాను, కేర్ఫుల్. అది నీ వల్ల కుదరదు, మీ నాన్న వల్ల కూడా కుదరదు. రేయ్, ఎంత ధైర్యం ఉంటే మా నాన్న పేరు ఎత్తుతావు? నీకు ధైర్యం ఉంటే నాతో తలపడరా. ఉండు ఉండు ఉండు. ఇవాళ శుక్రవారం 12 గంట రాహుకాలం. టైం బాగోలేదు, వదిలే. నీ సంగతి తర్వాత చూస్తాను. హలో. హలో, నేను చాలా కోపంగా ఉన్నా. నీ కోపం నన్నేమి చేయలేదని నాకు తెలుసులే. ఇప్పుడు కూడా నేనే మాట్లాడలేదు, గణేషే ఫోన్ చేశారు, మాట్లాడాను. సో అయ్య గారి వెయిట్ ఏంటో ఇప్పుడు తెలుసుకో. ఇక నుంచి ఇలాంటి పనులని నాతో పెట్టుకోకు, ఓకే? నాకేదైనా అయిందంటే గణేష్ వస్తాడు. ఇక మీదట ఏ అమ్మాయిని చూడకూడదు, మాట్లాడకూడదు. అలా ఏమన్నా నాకు తెలిసిందో అంతే. తెలిస్తే అప్పుడు తెలుస్తుంది నేనేమిటో. ఓకే, గుడ్ నైట్. హలో సార్. మిస్టర్ గణేష్, మీరు అప్పుడప్పుడు వచ్చి షాక్ ఇస్తున్నారే. మీరు వచ్చే టైంకి హరిత ఇంట్లో ఉండటం లేదు. బ్యాడ్ లక్ సార్. బ్యాడ్ లక్కే, గుడ్ లక్ మార్చి చూపిస్తాను. మైథిలి, ఎవరు వచ్చారో చూడు ప్లీజ్. చేయడం ఏమిటి బాబు, ఎలా ఉన్నారు? మీ అమ్మగారిని నాన్నగారిని తీసుకొస్తానన్నారు. ఆ రోజు మీ ఫ్రెండ్ వల్ల హరితను చూడలేకపోయారు. మీరందరూ కలిసి ఒకేసారి వస్తే మాట్లాడుకొని నిర్ణయించుకోవచ్చు. నేనెప్పుడొచ్చినా షాక్ ఇచ్చాను అంటున్నారు, కానీ షాక్ నేనివ్వలా, మీ అమ్మాయే ఇచ్చింది.
ఏమిటి మీరు అనేది? అవును సార్, మీ అమ్మాయి మరొకరిని ప్రేమిస్తుంది. అతను మరెవరో కాదు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే, నా క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ అరుణ్. నేను నెత్తి నోరు బాదుకొని చెప్పాను ఆడపిల్లని మన పద్ధతుల్లో పెంచండి అని. ఈయన నా మాట వింటే కదా. ఆంటీ ఇప్పుడు తప్పేం జరగలేదే. సార్, ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకోవటం సహజమే కదా. అరుణ్ గొప్ప ధనవంతుడు, బాగా చదువుకున్నవాడు, మంచి కుటుంబంలో పుట్టినవాడు. సో వాళ్ళిద్దరి పెళ్లి జరిపించటమే మనందరికీ మంచిది. సార్, దీనివల్ల నాకు ఏం బాధ లేదు సార్. మీకు ఎటువంటి బాధ లేకపోవచ్చు సార్, బట్ యాజ్ ఎ ఫాదర్ నేను దీనికి ఒప్పుకోలేను. సార్ ప్లీజ్ నేను చెప్పేది వినండి సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నా కోసం సార్. ఏది ఏమైనా నేను మీకు ఇచ్చిన మాట, నీకు చేద్దామనుకున్న మా అమ్మాయిని మీరు మీ ఫ్రెండ్కిచ్చి పెళ్లి చేయమంటాం చూస్తూ ఉంటే సార్, ఇంకా దీని గురించి మీది చాలా పెద్ద మనసు. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. గణేష్ గారు, మీ మంచి మనసుకి మీరేం చెప్పినా నేను కట్టుబడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసి డేట్ ఫిక్స్ చేద్దాం. సార్, దయచేసి హరితకు చూసిన పెళ్లి కొడుకుని నేనే అని ఎవరికీ చెప్పకండి సార్. ప్లీజ్ ప్రామిస్ చేయండి సార్. ప్లీజ్ సార్. ప్రామిస్. థ్యాంక్ యూ. నాకెందుకో ఇది అసలు పద్ధతిగా కనపడడం లేదు. హి ఈజ్ ఎ జెంటిల్మెన్. ఒకే ఒకటి ఏమిటి? సరిపోదే సరిపోదే. మోహాలు 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 మోహాలు. చూస్తే మాత్రం చాలదులే, నువ్వు ఇవ్వాలి ముద్దు. నవ్వు ముద్దు మోహాలు వంపు సొంపుల వేణి. అలుపు సొలుపు చూపించే ముద్దులిచ్చేటి రాణి. అందం చందం మోహాలు ముద్దులిచ్చును పోని. నువ్వు నేను ఏకం అవుదాం రావో. చూస్తే మాత్రం చాలదులే, నువ్వు ఇవ్వాలి ముద్దు. నవ్వు ముద్దు మోహాలు పంపు సొంపుల వేణి. మాటల్లో ఏదో మోహం ఉంది, అది ఒళ్ళంతా వేడెక్కి తోడేస్తోంది. అరే నీ చెక్కిళ్ళే పరువు బంగిన పళ్ళు, అవి కొరికేసి నవిలేసి మింగేస్తాను. చేతిలు తాకిన జివ్వంటాయే, అరే మత్తెక్కి మందులు రాసున్నాయా రాసున్నాయా యా 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 యా. మెరిసే మేనులో మెరుపే ఉందా, నా కన్నులు జిగేలు మంటున్నాయే అన్నాయే. ఏ ఏ ఏ ఏ చూస్తే మాత్రం చాలదులే, నువ్వు ఇవ్వాలి ముద్దు. నవ్వు ముద్దు మోహాలు వంపు సొంపుల వేణి. బస్
స్టాండులో మన బస్ స్టాండులో నీ వెనకాలే కుర్రాళ్ళు దండెత్తేలే. మార్కెట్టుకు పూల మార్కెట్టుకు నువ్వు వెళితేనే పూల ధర పెరిగేనులే. పూదోటకు ఆ